అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో పెన్షన్లను స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పంపిణీ చేశారు. నర్సీపట్నం మండలం ధర్మసాగరంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు పెన్షన్ల పెంపు అమలవుతుందని తెలిపారు. ఇబ్బందులు ఉన్నప్పటికీ పింఛన్ల పంపిణీ కొనసాగుతుందని సెప్టెంబర్ 1వ తేదీన ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పంపిణీ చేస్తామన్నారు. ఈ రోజు ఉదయం 9:30 80% పెన్షన్లు పంపిణీ చేస్తామని, కొత్తగా అర్హులైన వారికి అక్టోబర్ నుంచి పెన్షన్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అనర్హులైన వారిని తొలగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, డ్వాక్రా గ్రూప్ మహిళలందరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా గ్రామాలన్నీ శుభ్రం చేసే కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనుమాన ప్రకారం చంద్రబాబు ఇస్తున్నాడు. అసలు రేపు ఇవ్వాలా, రేపు ఆదివారం అని చెప్పి ఇవాళ ఇచ్చేస్తున్నాం. ఉంటుంది. అందరికీ నమస్కారం అండి. ఆ రోజు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి మాట ఇచ్చారు. దాని ప్రకారంగా గత 3 నెలల నుంచి, ఇది 3వ నెల, దాని ప్రకారంగా మనం ఇచ్చుకుంటూ వస్తున్నాం. కొంచెం ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో. ఈ పెన్షన్ కోసం కేవలం ప్రతి నెల 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అయినా సరే అన్ని ఇబ్బందులు ఉన్నా ఆదుకుంటూ ఇవ్వాలనే ఉద్దేశంతో చేశారు. అసలు యాక్చువల్గా రేపు ఇవ్వాలి పెన్షను. రేపు ఆదివారం వచ్చింది సెలవు కాబట్టి ఒకరోజు ముందే ఇచ్చేద్దామని చెప్పి నేను నిర్ణయం తీసుకొని మరి ఈ రోజు ఇవ్వడం జరిగింది. మరి అధికారులు అందరినీ కోరితే ఏంటంటే ఇవాళ సాయంత్రం ఎంత లేట్ అయినా ఈరోజు పూర్తి అయిపోవాలా. ఈరోజు పూర్తి అవ్వకపోతే ఏమన్నా 10-20 మిగిలిపోతే మళ్ళీ రేపు ఇవ్వడానికి అవ్వదు. సోమవారం ఇవ్వాలి. మళ్ళీ రేపు ఆదివారం సెలవు వచ్చింది కాబట్టి అంటే వీలంత వరకు ఈవేళ దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పి అధికారులు అందరినీ కోరుకుంటున్నాను. దానికి నాయకులందరూ సపోర్ట్ ఇస్తున్నందుకు చాలా సంతోషం. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఎంత పర్సెంట్ అయినప్పుడు 80% అయిపోయింది. 9:30కే అంటే సాయంత్రం లోపల అయిపోవచ్చు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ప్రభుత్వంలో అనుకున్న టైం ప్రకారంగా అందరికీ పెన్షన్ ఇస్తున్నటువంటి నాయకులందరికీ, కార్యకర్తలకి, ప్రజలందరికీ కూడా ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది కంటిన్యూ ప్రాసెస్. ప్రతి నెల కూడా ఈ కార్యక్రమం చేయాలని చెప్పి ఉద్దేశంలో ఉన్నాం. మొన్న చంద్రబాబు గారితో నేను మాట్లాడడం జరిగింది. దాంట్లో కొన్ని ఇంకా కొంతమందికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. బహుశా సెప్టెంబర్ నెల నుంచి, అంటే వచ్చే నెల నుంచి సెప్టెంబర్ ఎండింగ్ నుంచి కూడా మరి కొత్త వాళ్ళు కొంతమంది ఉండిపోయారు, ఇంకా అర్హులు, వాళ్ళకి కూడా ఇవ్వాలని చెప్పి, అలాగే అర్హత లేని వాళ్ళని కూడా తొలగించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం. అది న్యాయం. అంటే అది కూడా చేస్తున్నాం. 2వ తేదీలో అర్హులు ఉన్న వాళ్ళకి కూడా అక్టోబర్ 2వ తారీఖు రేపు గాంధీ జయంతి వస్తుంది కాబట్టి గాంధీ జయంతి నుంచి మళ్ళీ కొత్త వాళ్ళకి కూడా మరి పెన్షన్లు ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2వ తేదీ ఇక్కడ అందరూ పెద్దలందరూ ఉన్నారు. రేపు 2వ తారీఖున, ఈ నెల 2వ తారీఖునే పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు. ఆ సందర్భంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మంచి కార్యక్రమం. ప్రతి పంచాయతీల్లోని ఇవాళ సుమారు మనకు 14,000 పంచాయతీలు సుమారు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంలో. 2వ తారీఖున ప్రతి పంచాయతీలోని కూడా ఊరంతా క్లీన్ చేసి, చెత్త అంతా ఎత్తి ఊరంతా క్లీన్ చేయాలని చెప్పి, కాలువలన్నీ క్లీన్ చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేపు 2వ తారీఖు నుంచే ఆల్రెడీ పంచాయతీలకు కూడా కొన్ని డబ్బులు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ప్రజలంతా పాల్గొని ఈ 5 సంవత్సరాలు బట్టి క్లీనింగ్ లేదు, చాలా వరస్ట్గా ఉన్నాయి గ్రామాలన్నీ కూడా. అందరూ పాల్గొని 2వ తారీఖు పాల్గొని మన నాయకులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు నాడు అన్ని గ్రామాలు 14,000 గ్రామాల్లో కూడా క్లీనింగ్ కార్యక్రమం పెట్టాం. అంటే మీరందరూ కూడా పాల్గొని మన ఊరిని మనం శుభ్రం చేసుకోవడం కోసం ఆ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా
ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అలాగే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలందరినీ కూడా తప్పనిసరిగా 2వ తారీఖున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిన అవసరం ఉంది. అలాగే నిన్న చూశారు మీరు ప్లాంటేషన్ ప్రోగ్రాం రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం స్టార్ట్ చేసాం. మా లక్ష్యం ఏంటంటే సుమారు ఈ సంవత్సరం ఒక 20-30 లక్షల మొక్కలు నాటాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిన్నే అనకాపల్లిలో నేను మొక్క నాటాను. నేను చెప్పాను మన డ్వాక్రా గ్రూపులు మహిళలు ఉన్నారు, చాలామంది ప్రతి గ్రామంలో ఉన్నారు. ప్రతి ఒక్కొక్కరు 2 మొక్కలు వేస్తే కొన్ని లక్షల మొక్కలు నాటొచ్చు. పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, 20,000-30,000 మంది పోలీసులు ఉంటారు మన రాష్ట్రంలో. ఒక్కొక్కరు 2 మొక్కలు నాటితే 50,000 మొక్కలు నాటొచ్చు. అలాగే అన్ని డిపార్ట్మెంట్లు అందరూ కలిసి మొక్కలు నాటి ఈ పచ్చదనాన్ని పెంపొందించడం కోసం మనం ప్రయత్నం చేస్తాము. దాంట్లో కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలి. అలాగే ఇళ్ళల్లో మన ఇల్లులు ఉన్నాయి, ఇల్లు ఎక్కడైనా ఖాళీ స్థలం ఉంటే ఒక మొక్క, దానివల్ల మనకి మంచి వాతావరణం వస్తుంది, శుభ్రం ఉంటుంది. ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా ప్రజలందరినీ మీ ద్వారా కోరుకుంటున్నాను.